32 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్న తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ షికాగో టీఏజీసీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది. అరోరాలో ఉన్న శ్రీరామ టెంపుల్లో ఈ నెలాఖరున సంక్రాంతి వేడుకల్ని భారీగా జరపాలని, తెలుగువారి కోసం చేస్తున్న సేవల్ని మరిన్ని రంగాలకు విస్తరించాలని టీఏజీసీ సంకల్పించింది. కొత్తగా ఎన్నికైన కార్యవర్గ ప్రతినిధులు ఈ విశేషాల్ని మీడియాకు వెల్లడించారు. ఈ సంవత్సరం అంతా కూడా వినూత్న కార్యక్రమాలు, చాలా వెరైటీ యాక్టివిటీస్ తో నేను నా కార్యవర్గ సభ్యులు అందరం నడుము కట్టి మీ ముందుకు వస్తున్నాము. మీ సహకారాలు, మీ ఆశీర్వాదాలు ఎప్పటిలాగే మాకు మీరు ఇస్తారని చెప్పి భావిస్తూ విష్ యూ ఆల్ ద బెస్ట్. తర్వాత మీరు మా ఫర్దర్ డీటెయిల్స్ కోసం www.tagc.org ని మీరు సందర్శించండి. టీఏజీసీ 71లో స్టార్ట్ అయిందండి, 1971లో. ఇది అప్పటి నుంచి మొదలైంది. ఇప్పటి వరకు ఇట్ హ్యాస్ బీన్ అ ప్లాట్ఫామ్ ఈ క్లాసికల్ డాన్సర్స్ కి, సెమీ క్లాసికల్ డాన్సర్స్ కి, తర్వాత ఇప్పుడు కొత్తగా వస్తున్న ఫ్యూజన్, రీమిక్సెస్ వాళ్ళందరికీ ఇక్కడ పిల్లలకి ఇది పోర్టల్ గా పనిచేస్తోంది. చాలా బాగా ప్రోత్సాహం ఇస్తారు. ఈసారి ఉన్న టీం కూడా చాలా గొప్ప టీం అండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రంగం నుంచి వచ్చిన వాళ్ళు, బాగా మేనేజీరియల్ స్కిల్స్ బాగా ఉన్నవాళ్ళు, బాగా పిల్లల్ని పైకి ఎలా తీసుకురావాలి, వాళ్ళ టాలెంట్ ఎలా చూపించాలి అనేదే మా ఉద్దేశము. సో ఎన్నో వెరైటీ కార్యక్రమాలతో చేస్తున్నాము. క్లాసికల్, సెమీ క్లాసికల్ అండ్ డ్రాస్ కిడ్స్తో సహా వస్తున్నాము. మీరందరూ వచ్చి ఆనందిస్తారని, మా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాము. పాస్ట్ 15 years లో జరిగిన యాక్టివిటీస్ అన్నీ కలిపి 40th యానివర్సరీ సావని చేయాలని మేము అందరం ఎంతో ఉత్సాహంగా కృషి చేస్తున్నాము. సో ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ us టు సెలబ్రేట్ ది TAGC 40th యానివర్సరీ దిస్ ఇయర్. డైరెక్ట్ గా ఇక్కడ వారు భారతదేశంలో కానీ ఆంధ్రదేశంలో కానీ జరుగుతున్న పథకాలకు డైరెక్ట్ గా ఆర్థిక సహాయం చేస్తే వారికి ట్యాక్స్ డిడక్షన్ ఉండదు. అది కాకుండా వారు TDF ద్వారా కనుక ఆ పథకాలను చేపట్టి వాటికి ఆర్థిక సహాయం చేస్తే వారికి ట్యాక్స్ డిడక్షన్ కూడా ఉంటుంది. దానివల్ల మన తెలుగు అసోసియేషన్ సభ్యులందరూ కూడా ఇది వినియోగించుకొని అక్కడ తమకు నచ్చిన పథకాలు వారే చూసుకొని వాటికి ఆర్థిక సహాయం చేస్తారని ఆశిస్తూ ఈ TDF ద్వారా మంచి మంచి పథకాలు ఇక్కడే కాకుండా ఆంధ్రదేశంలో కూడా చేపట్టాలని కోరుతూ నేను ముగిస్తున్నాను.